Amen. Amen. The Bible says that those who help the poor will, it's like helping God. వాక్యం ఏం సెలవిస్తుందంటే పేదలకు సహాయం చేసినట్లయితే అది దేవునికి స్వయంగా సహాయం చేసినట్లు. Another verse, Hebrews 13 verse 16. హెబ్రీలు 13:16 చూసుకున్నట్లయితే ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అతి యాగములు దేవునికి ఇష్టమైనవి. Amen. Amen. So the Bible clearly tells us to help the poor. వాక్యము మనకి చెప్పుచున్నది ఏంటంటే మనము పేదవారికి సహాయం చేయాలా అని. So let us as Christians show the true love of Jesus Christ to the poor people and to the Gentiles living around us. క్రైస్తవులుగా మనము పేదవారికి సహాయం చేస్తాము, మనతో పాటు మన చుట్టూ ఉండే వారికి కూడా మనం సహాయం చేస్తాము. And let's move on to the main concept. That is, today we'll be looking upon sin. అతి ముఖ్యమైనదిగా మనము ఈరోజు పాపము గురించి మాట్లాడబోతున్నాం. Sin is just a 3-letter word, but it is the most dangerous word. పాపము అనగా అది ఒట్టి 3 అక్షరాల పదమే కానీ అది చాలా డేంజర్, ప్రమాదకరమైన పదము. It will block your relationship with God. అది నీ సంబంధము దేవుని పట్ల నీ సంబంధాన్ని అడ్డగించుతుంది. Sin is a weapon of Satan. పాపము అనగా సాతాను యొక్క హస్త్రము. And he even tempts us. అది మనల్ని ప్రేరేపిస్తుంది. Temptation. మనల్ని. I'm sure all of us have experienced temptations in our day-to-day lives. మన ప్రతి ఒక్క దిననిత్య జీవితంలో మనము ప్రేరేపణలకి ఎన్నోసార్లు ఆకర్షింపబడతాం. Am I right? How many of us experience temptations every day? ప్రతిరోజు దిననిత్యము ఎంతమంది ఆకర్షణలకి ప్రేరేపించబడతారు? We as Christians receive temptations daily. క్రైస్తవులుగా మనము అనుదినము ఆకర్షణలకి ప్రేరేపించబడతాము. But even in the Bible there are many people who have been tempted. బైబిల్ గ్రంథంలో కూడా ఎంతమందో వ్యక్తులు ఆకర్షణలకి ప్రేరేపింపబడ్డారు. Even Jesus Christ was tempted. యేసుక్రీస్తు వారు కూడా ప్రేరేపింపబడ్డారు. But apart from all the characters, Jesus Christ overcame temptation. కానీ అందరికంటే యేసుక్రీస్తు వారు దాన్ని దాటి వచ్చారు. Can anybody tell me why? ఎందుకు అని ఎవరన్నా చెప్పగలరా? Why was it that only Jesus Christ overcame temptation? ఎందుకు యేసుక్రీస్తు వారే దాన్ని దాటుకొని వచ్చారు అని? I'm waiting for an answer. మీ యొక్క సమాధానాన్ని నేను ఎదురు చూస్తున్నాను. Okay, then. Sorry? Yes. You see, when Jesus Christ was facing a spiritual battle with the devil, Satan attacked Jesus Christ with the word of God. యేసుక్రీస్తుల వారు ఆధ్యాత్మిక పోరాటం, ఆత్మీయ పోరాటం పొందుతున్నప్పుడు The reference is in Matthew chapter 4. మత్తయి సువార్త 4లో చూసుకున్నట్లయితే Matthew chapter 4, it shows us how Jesus was tempted. మత్తయి సువార్త మనకి చూపిస్తుంది యేసుక్రీస్తుల వారు ఏ రకంగా ఆకర్షణకి ప్రేరేపించబడ్డారని. See, Satan knew that he couldn't attack Jesus with any other thing. సాతానుకి తెలుసు అది యేసు ప్రభుని వేరే ఇతర వాటితోటి పోరాటం చేయలేదు అని. So that's why Satan attacked Jesus Christ with the word of God. అందుకు సాతాను యేసు ప్రభుల వారిని వాక్యముతోటి జయించడానికి చూసింది. So Satan, he is a very clever guy. సాతాను చాలా తెలివిగలది. He attacks you with your weakness. అది మీ యొక్క బలహీనతలతోటి మిమ్మల్ని అటాక్ చేయాలని చూస్తుంది. Your weakness can be anything. మీ బలహీనత ఏదైనా కావచ్చు. It can be money, డబ్బు, or it can be toxic relationships, మీ యొక్క అక్రమ సంబంధాలు, or it can even be lust,
మీ యొక్క ఆకర్షణలు, or alcohol, త్రాగుడు, or anything, any sin, మరి ఏ ఒక్కటైనా ఏ ఒక్క పాపమైనా Satan will attack you with your weakness. సైతాను మిమ్మల్ని మీ బలహీనతలతోటి మీతోటి పోరాడడానికి ప్రయత్నిస్తుంది. In the Bible, we all know about Samson. మనము బైబిల్లో సామ్సన్ గురించి తెలుసు మనకి. He was a mighty man. ఆయన చాలా గొప్ప వ్యక్తి. He was chosen to fulfill the plan of God. ఆయనను దేవుడు ఎన్నుకున్నాడు ఆయన యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి. But what happened? కానీ ఏమైంది? He fell into sin. అతను పాపంలో పడ్డాడు. And what was his weakness? అతని యొక్క బలహీనత ఏంటంటే His weakness was women. స్త్రీలు. So and in other words, his weakness was lust. ఇంకొక తరంగా మనం చూసుకోపోతే పాపము, Lust. ఆకర్షణ. So we see that Satan, he used lust to trap Samson. ఆకర్షణను సైతాను ఉపయోగించుకొని అతన్ని జయించడానికి చూసింది. And we see that Satan fell into the sin. అప్పుడు దాని వలన అతను పాపంలో పడ్డాడు. So even in our daily lives, whatever our weakness might be, మన దిననిత్య జీవితంలో మన బలహీనత ఏదైనా కానీ Satan, he uses it to attack us. సైతాను అది మన మీద ఉపయోగించడానికి ప్రయత్నిస్తుంది. We as Indians, we are very fond of cinemas. మనము ఇండియన్స్ గా మనము చాలా చిత్రాల పట్ల ఆకర్షితులం అవుతాము. I'm sure in day-to-day lives, all of us must have watched at least one movie. మన దిననిత్య జీవితంలో కనీసం మనము ఒక చిత్రాన్నైనా చూసి ఉంటాము. But people say that okay, movies, it's just a message. We get some message from movies. అది చిత్రమే, చలన చిత్రమే కదా, దాని వలన మనకి ఏమన్నా విషయం తెలుస్తుంది అనేసి మనం అనుకుంటాము. Movies and serials. చలన చిత్రాలు మళ్ళీ టీవీ సీరియల్స్. So these two things, it consumes our time. ఇవి రెండు మన సమయాన్ని వృధా చేస్తుంటాయి. If we go to a movie theater, మనము చలన చిత్రము వేసే థియేటర్ కి వెళ్తే we don't know how 3 hours just fly away. ఒక 3 గంటలు ఎలా గడిచిపోతాయో మనకు తెలియదు. But at the same time, if we are in the church and the pastor is preaching beyond 1 hour, we start looking at our watches. కానీ మనము అదే సమయాన్ని చర్చ్లో ఉండి అయ్యగారు పాస్టర్ గారు వాక్యము చెప్పేటప్పుడు 1 గంట కంటే ఎక్కువ సమయం కేటాయిస్తే మనము మన గడియారాన్ని చూస్తూ ఉంటాము. All that will be running in our mind is, when will this day finish? మన మనసులో మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఇది అయ్యగారు ఎప్పుడు ముగిస్తారు అని. Especially on Sundays when we have cooked biryanis in our house, we think, oh, I am going to go eat biryani. అతి ముఖ్యంగా ఆదివారాలు మన ఇంట్లో మనము బిర్యానీ వండుకున్నప్పుడు ఎప్పుడు అయిపోతుందా మనం వెళ్ళి తిందామా అని ఉంటాము. Am I right? నేను చెప్పేది సరియేనా? So basically what I'm trying to say is, నేను ఏం చెప్పడానికి, Satan uses wicked things and it shows that it is very beautiful. సైతాను చాలా ఉపయోగం లేని విషయాలను చూపించి వాటిని చాలా ఆసక్తికరంగా మనకి కనిపించేలా చేస్తుంది. If we see the temptation of Eve, మనము అవ్వ యొక్క ఆకర్షణను చూచినట్లయితే the fruit of good and evil, ఒక మంచి చెడు యొక్క ఫలము. God told Eve that you can eat anything in the garden except that fruit. కానీ దేవుడు అవ్వకి ఏమని సెలవిచ్చారంటే ఈ ఏదెన్ వనంలో నువ్వు ఏదన్నా తిను కానీ ఆ యొక్క ఫలము తప్ప అని. But that was bad, and Satan portrayed it as if it was beautiful. అది చాలా చెడ్డది, కానీ సైతాను దాన్ని ఏ విధంగా ప్రోత్సహించి ఏ విధంగా చూపించిందంటే అది చాలా మంచి ఫలము అని. God warns us that God warned Eve that it is not good. దేవుడు అవ్వకి ఏమి చెప్పారంటే అది మంచిది కాదు అని. But what did Eve do? కానీ అవ్వ ఏం చేసింది? End of the day, Eve fell into the temptation and ate the fruit. అయితే అవ్వ ఆఖరికి ఆ ఆకర్షణకి గురి అయ్యి ఆ పండుని తినింది.
So we see that Eve had the mentality of a child. ఇక్కడ అవ్వకి ఒక చిన్న బిడ్డ లాంటి ఆలోచన తత్వము ఉందని మనం చూసుకొనవచ్చు. You tell a child not to go there, what will he do? మీరు ఒక బిడ్డకి అటు పక్కకి వెళ్ళొద్దు అంటే ఆ బిడ్డ ఏం చేస్తుంది? If you tell a child not to put your hand into fire, what will the child do? మంటలోకి చెయ్యి వేయొద్దు అని బిడ్డకి చెప్తే బిడ్డ ఏం చేస్తుంది? So that's the mentality that most of us as Christians have. అటువంటి చిన్న బిడ్డ యొక్క తత్వము మన క్రైస్తవుల్లో ఎక్కువగా మనం చూసుకోవచ్చు. Suppose if we need to go to out of station, or if you're traveling somewhere and if our train is at 5 o'clock in the morning, what time do we wake up? మనము ఎక్కడైనా బయటికి ఊరికి వెళ్ళాలా అంటే మన యొక్క రైలు 5 గంటలకు అయితే మనం ఎన్ని గంటలకు లేస్తాము? We are always advanced when we travel. మనము చాలా ముందు చూపుతో ఉంటాము మనం బయలుదేరాలంటే. Early in the morning we wake up, we take bath, we pack all our things, and we go to the railway station even before the train has arrived. మనం పొద్దున్నే లేచి ప్రతి ఒక్క అవసరతను తీర్చుకొని మొత్తం ప్యాక్ చేసుకొని ట్రైన్ కంటే ముందే ఆ టైం కంటే ముందే మనం అక్కడికి వెళ్తాము. But on Sundays, కానీ ఆదివారాలు when the church starts at 10 o'clock, we wake up only at 10 o'clock. చర్చి 10 గంటలకి ప్రారంభమైతే మనం 10 గంటలకే లేస్తాము. And when I've seen in many churches, when pastors are preaching and giving blessings, that's the time most of the people come into the church. నేను చాలా యొక్క సంఘాలలో గ్రహించాను, పాస్టర్ గారు ఎప్పుడైతే వాక్యం చెప్తారో జనాలు అప్పుడే చర్చికి వస్తూ ఉంటారు. At the end of the message. ఆఖరిలో వస్తూ ఉంటారు. But one thing I've observed about Muslims is, నేను ముస్లిమ్స్ విషయంలో ఏమి చూసానంటే, early in the mornings I used to go for basketball coaching. నేను పొద్దున్నే బాస్కెట్బాల్ కోచింగ్ కి వెళ్ళేవాడిని. So I studied at Clarence High School and coaching would be at Clarence High School. నేను క్లారెన్స్ స్కూల్లో నేను చదివాను, కోచింగ్ కూడా అక్కడే ఉండేది. So all of you must know that there is a mosque located near Clarence High School. ఆ స్కూల్ దగ్గర ఒక మాస్క్ లొకేట్ అయ్యింది, మీరందరూ అక్కడ ఒక మాస్క్ ఉంది, మీరందరూ చూసుంటారు. So morning I used to be there around 5:30 in the morning. నేను పొద్దున్నే అక్కడ 5:30 సమయానికి నేను అక్కడ ఉండేవాడిని. What I used to observe is the mosque would be full. నేను అక్కడ ఏమి గ్రహించేవాడినంటే అక్కడ మాస్క్ లో అందరూ మొత్తము నిండిపోయి ఉండేవాళ్ళని. At 5:30. 5:30 సమయానికి. Even before the prayer begins, the mosque is full. వాళ్ళు ఆ ప్రార్థన మొదలు పెట్టడానికి ముందే అక్కడికి అందరు చేరిపోయేవాళ్ళు. Then I thought, man, we need this kind of fear of God. అప్పుడు నేను అనుకునేవాడిని, మనిషికి ఇటువంటి భయము దేవుని పట్ల కలగాల అని. Fear of God is enough to keep us away from sin. దేవుని యొక్క భయభక్తులు ఒకటి చాలు మనము పాపం నుంచి దూరంగా ఉండటానికి. If you look into the lives of Joseph, జోసెఫ్ యొక్క జీవితంలో మనం చూసుకున్నట్లయితే in Genesis chapter 39, ఆదికాండము 39లో మనం చూసుకున్నట్లయితే Genesis chapter 39 verses 9. 39:9లో నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరుద్ధముగా పాపము పట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఇంగ్లీష్లో చదవండి, మా బైబిల్ ఉంది కదా. So that no one has more authority in this house than I have, he has kept nothing back from me but you, because you are his wife. How then may I do this great wrong, sinning against God? So if we just look into the context of this passage, ఈ యొక్క వాక్యం యొక్క ముఖ్య విషయాన్ని మనం గ్రహిస్తే, we see in those days the people of Israel or Joseph didn't have a Bible. పాతని కాలంలో ఇశ్రాయేలీయులకి కానీ మోషేకి కానీ యోసేపుకి కానీ బైబిల్ గ్రంథం లేదు. They didn't have Bible which they would carry all around. వాళ్ళు
వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళడానికి వాళ్ళ దగ్గర బైబిల్ గ్రంథం లేదు. Or they did not have a smartphone to listen to the sermons of pastors. వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ కూడా లేవు వాక్యాన్ని వినటానికి. There were no revival meetings. ఆ సమయంలో మీటింగ్స్ లేవు. There were no missionaries at that time. ఆ సమయంలో మిషనరీలు లేరు. But still, if Joseph was able to resist the temptation, కానీ అప్పటికి యోసేపు ఆ యొక్క పాపాన్ని ఆయన కానీ తట్టుకోగలిగి ఉంటే, imagine a man who is in a place where nobody knows. ఒక మనిషి, మీరందరూ ఆలోచించండి, ఒక మనిషి ఎవరు అని ఎవరికి తెలీదు. And Joseph, at the time, he was a very young man. యోసేపు అప్పుడు చాలా యవ్వనస్తుడు. He is in a place where nobody knows him, or he doesn't know anyone, or they don't know who's Joseph. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే ఆయన ఎవరని ఎవరికి తెలీదు, ఆయనకి ఎవరు తెలియదు. But when Potiphar's wife was forcing herself upon him, కానీ పోతీఫర్ యొక్క భార్య ఆమెను ఆయన పట్ల ఆకర్షించినప్పుడు, when he was able to tell no, ఆయన వద్దు అని చెప్పగలిగాడు. how was it possible? ఎలా అది సాధ్యమైంది? He says, how can I do this great sin against God? నేను ఈ పాపాన్ని దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా చేయగలను అని ఆయన అనుకున్నాడు. It was because of the fear of God. అది కేవలం దేవుని యొక్క భయభక్తుల వలన. Joseph did not have a Bible. యోసేపు దగ్గర బైబిల్ లేదు. At the time of Joseph, there were no missionaries. ఆ కాలంలో మిషనరీలు లేరు. There were no revival meetings. ఎటువంటి కూటాలు లేవు. Or he did not see videos of pastors preaching. పాస్టర్ల యొక్క వీడియోలు చూడలేదు వాళ్ళు ఎవరు. But if he was able to resist the temptation, it is because of the fear of God. కానీ ఆయన ఆ పాపాన్ని వ్యతిరేకించగలిగాడు అంటే అది కేవలం దేవుని మీద ఉన్న భయభక్తులు తప్ప ఇంకేది కాదు. So my dear brothers and sisters, what I wish to tell is that fear of God is enough to help you to resist temptation. నేను ప్రియమైన ప్రజలందరికీ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, దేవుని యొక్క భయభక్తులు ఒక్కటే చాలు మనము పాపాన్ని అధిగమించడానికి అని. And secondly, I would like to talk about the pattern of temptation. రెండోది పాపం యొక్క విధానం గురించి నేను మాట్లాడగలుగుతున్నాను. Satan won't come to us, out of the blue moon and say, go drink alcohol. సైతాన్ వాడు వచ్చి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళి మీరు మద్యాన్ని సేకరించండి అని చెప్పడు. He uses this pattern. ఆయన ఈ ఒక తంత్రాన్ని ఉపయోగిస్తాడు. So when you are at your house, he will come and tell. మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన వచ్చి చెప్తాడు. There's this pub in that place. It's very attractive and youths enjoy. You don't drink. Why don't you just visit that place? అక్కడ ఒక పబ్ ఉంది, అక్కడ చాలా ఆకర్షితంగా ఉంటుంది, నువ్వు వెళ్ళి ఎందుకు ఒకసారి అక్కడ నువ్వు చూడకూడదు అని చెప్తుంది. So then we immediately think, that's correct. I'm not going to drink, but I'm just going to look at that place. అప్పుడు మనం వెంటనే అనుకుంటాము, కరెక్టే కదా, నేను వెళ్ళి అక్కడ తాగను కానీ అక్కడికి వెళ్ళి చూసి రావచ్చు ఆ ప్రదేశాన్ని అని మనం అనుకుంటాము. So then what we do, we go to the place. అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ యొక్క ప్రదేశానికి వెళ్తాము. So then again Satan will tell us, మళ్ళీ అక్కడ సైతాన్ వాడు చెప్తాడు, see, you are not supposed to drink alcohol, but why don't you just have a look of those bottles? నువ్వు మద్యాన్ని సేకరించొద్దు కానీ ఆ యొక్క బుడ్డి ఎలా ఉందో ఒకసారి చూడు అని. And so what do? అప్పుడు మనం ఏం చేస్తాము, we see, okay, so they have put all this, so nice. దాన్ని చూసి చాలా బాగుంది, చాలా ఆకర్షితంగా ఉంది అని మనం అనుకుంటాం. And again Satan will tell, మళ్ళీ సైతాన్ వాడు అంటాడు, see, you're not supposed to drink alcohol. నువ్వు దాన్ని తాగకూడదు కానీ why don't you just smell? దాన్ని ఒకసారి ఎందుకు వాసన చూడకూడదు అని. Then again we think, మళ్ళీ మనం అనుకుంటాం, correct, అవును, see, I'm not drinking alcohol, but why don't I have a smell of it?
నేను దాన్ని తాగను కానీ దాని వాసన నేను చూడొచ్చు అని. And then what do? We have a smell of it. మళ్ళీ దాన్ని మనము వాసన పీల్చుకుంటాము. And then finally Satan tells, see, it is a sin to drink alcohol, but why don't you just taste it? కానీ సాతాను వాడు అంటాడు, అది పాపమే, మద్యాన్ని సేకరించడం పాపమే, కానీ దాన్ని నువ్వెందుకు రుచి చూడకూడదు అని. Then what do we think? అప్పుడు మనం ఏమనుకుంటాము? Yeah, this is also correct. ఇది కూడా కరెక్టే కదా. You know, there are so many people who are committing sins daily. ఎంతమంది ఎన్ని పాపాలు చేస్తున్నారు దిననిత్యము. So if I just have a sip, nothing is going to happen. నేను కొంచెం దాన్ని సేకరిస్తే ఏమి అవ్వదు అని. And then what happens? తర్వాత ఏమవుతుందంటే We have a taste of it and we get addicted to it. మనము దాన్ని తాగుతాము, మళ్ళీ దానికి బానిసలు అయిపోతాము. This is I'm not only referring to alcohol. నేను దీన్ని మద్యపానం మీదే నేను చెప్పట్లేదు కానీ It can be any sin or anything which is against God. అది ఏ విధమైన పాపము అయి ఉండొచ్చు, ఏ విధమైనదైనా దేవునికి వ్యతిరేకకరమైనది అయి ఉండొచ్చు. So you have to be very careful when Satan attacks you. సైతాను మన మీద దాడి చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. And we will look into the life of David. డేవిడ్ యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, దావీదు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, If we turn to 2 Samuel, 2 సమూయేలు గ్రంథం 2 Samuel chapter 11. 11వ అధ్యాయం. The first 2 verses. The first verse. మొదటి అధ్యాయం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యావాబును అతని వారిని ఇశ్రాయేలు అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. Amen. Amen. See, in the first verse it says, in the spring of the year, the time when kings go out to battle. వసంత కాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు. So what do we see here is that David was not doing what he was supposed to do. ఇక్కడ మనం ఏమి చూసుకుంటామంటే దావీదు అతను ఏమి చేయకూడదో అది చేస్తున్నాడు అని. We see that David, he was the king. దావీదు ఒక రాజు. And it clearly says the time when kings go out to battle. ఇక్కడ స్పష్టంగా రాసి ఉంది, రాజులు ఎప్పుడు యుద్ధానికి వెళ్తారో అప్పుడు. So David, he was not doing what kings were supposed to do. అక్కడ దావీదు ఒక రాజుగా ఆయన ఏం చేయాలో అది చేయట్లేదు. He stayed back. ఆయన అక్కడే ఉండిపోయారు. He was alone. ఆయన ఒంటరిగా ఉన్నారు. And that's when he faced temptation. అప్పుడే ఆయన ఆకర్షణకి గురి అయ్యారు. So what I'm trying to tell is, whenever we are alone, that's when devil attacks us. నేను ఇక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, మనము ఒంటరిగా ఉన్నప్పుడు సైతాన్ వాడు మన మీదకి దాడి చేయాలని చూస్తాడు. You know, there's this famous quote which says, an empty mind is the workshop of a devil. ఒక సామెత ఉంది, ఖాళీ మైండ్ సైతాన్ యొక్క అంగడి అని ఇంగ్లీష్ లో. So we see that Satan attacks you when you're doing nothing. అప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, సైతాను మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ మీదకి దాడి చేస్తుంది. And how does Satan attack us? సైతాన్ వాడు ఎట్లా మన పట్ల దాడి చేస్తాడు? When we are alone, మనం ఒంటరిగా ఉన్నప్పుడు it's through this. ఫోన్ ద్వారా. You know, whenever we are alone, we think, okay, I'm bored. Why don't I just look into my cell phone? నేను మనం ఒక్కడమే ఉన్నప్పుడు నాకు బోర్ పడుతుంది, సెల్ ఫోన్ ని నేను ఎందుకు చూడకూడదు అని. And then when we go into Facebook and we keep scrolling down, మనం ఫేస్బుక్ లోకి వెళ్ళి దాన్ని పైకి కిందకి అంటున్నప్పుడు some vulgar or inappropriate things will appear on your screen. దాంట్లో కొన్ని చెడ్డవి ఏవి మనం చూడకూడదో అట్లాంటివి మనకి కనిపిస్తాయి. Sometimes we tend to, keep away our phones and not look into it.
కొన్నిసార్లు మనం ప్రయత్నిస్తాము మన ఫోన్ ని పక్కన పెట్టి వాటిలోకి చూడకూడదు అని. But sometimes what we do is we look into it. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే వాటిలోకి మనం చూస్తాము. You know the famous servant of God, Billy Graham, once said, బిల్లీ గ్రహం గారు ఒకసారి చెప్పాడు, the first look is out of your control. మొదటి చూపులు మొదటిసారి మీరు చూసింది మీ ఆధీనంలో ఉండవు అని. But what matters is the second look. కానీ ఏది ముఖ్యమంటే రెండోసారి చూడట. So when you're scrolling and you see it by mistake, it doesn't matter because that was not in your control. మొదటిసారి నువ్వు చూసినప్పుడు నువ్వు ఫోన్లో చూసినప్పుడు అది నీ తప్పు కాదు, ఎందుకంటే నువ్వు అది కావాలని చూడలేదు, చేయలేదు. But what matters is the second look. కానీ రెండోసారి మీరు ఏం చేస్తారో అది చాలా ప్రాముఖ్యకరమైనది. So the devil attacks us when we are alone. కాబట్టి సైతాన్ వాడు మన మీదకి మనం ఒంటరిగా ఉన్నప్పుడు దాడి చేస్తాడు. Even when Jesus Christ was alone, that's when the devil attacked him. యేసు ప్రభువుల వారు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు సైతాన్ వాడు దేవుడి మీద దాడి చేశాడు. But if Jesus Christ was able to resist the devil, it was because he had the word of God in him. కానీ యేసుక్రీస్తుల వారు ఆ సైతాన్ని ఎలా జయించగలిగారంటే దేవుని దగ్గర వాక్యం అనేది ఉన్నది. This is a revelation which God is going to give us. ఇది దేవుడు మనకి ఇవ్వబోతున్న ప్రత్యక్షత. Because Jesus Christ had the word of God in him. ఎందుకంటే వాక్యం అనేది యేసు క్రీస్తుల వారిలో ఉన్నది. And because of it he was able to overcome temptation. దాని వలనే దేవుడు పాపాన్ని జయించగలిగారు. It's because he had the word of God. ఎందుకంటే ఆయనలో వాక్యం ఉంది గనుక. And who is the word of God? వాక్యం అనగానేమి? In John 1 verse 1, what does John 1 verse 1 say? Amen. Amen. So what the Bible is trying to reveal here is that if you have Jesus Christ in your heart, you can overcome any temptation. బైబిల్ ఇక్కడ మనకి స్పష్టంగా ఏం చెప్పాలనుకుంటుందంటే మనలో దేవుడు ఉంటే, వాక్యం అనేది ఉంటే మనము పాపానికి విరుద్ధంగా మనము జయించగలుగుతామని. So my dear brothers and sisters, let us as Christians live as an example in this world. నా ప్రియమైన జనులారా, నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే క్రైస్తవులుగా మనము చాలా మాదిరికరంగా జీవించాలా అని. And it doesn't matter if you have fallen into a sin or if the devil has overpowered you. మీరు పాపంలోకి పడినట్లయితే పర్వాలేదు, సైతాను మిమ్మల్ని జయించి ఉన్నా గానీ పర్వాలేదు. కానీ Because God says, దేవుడు ఏమన్నారంటే, my love is greater than your sin. నా ప్రేమ మీ పాపానికంటే గొప్పది. Hallelujah. హల్లెలూయా. It doesn't matter what sin you have committed. నీ జీవితంలో నువ్వు ఏ పాపమైనా చేసి ఉండొచ్చు, కానీ God is always ready to forgive you. దేవుడు ఎప్పుడు మిమ్మల్ని క్షమించడానికి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. I would like to finish with something known as the current trend in the world. ఇప్పుడు మన దిననిత్య జీవితంలో జరుగుతున్న దానితో పాటు నేను ముగించాలనుకుంటున్నాను. See, we as Christians are separated from the world. మనము క్రైస్తవులుగా లోకానికి కొంచెం వేరుగా మనము ఉన్నాము. The world doesn't influence us, we influence the world. Amen. హల్లెలూయా. మనము లోకానికి మాదిరికరంగా ఉంటాము కానీ లోకము మనకి మాదిరికరంగా ఉండదు. So nowadays, many of us as Christians, especially young people, we tend to get influenced by the current trend of this world. మన క్రైస్తవుల్లో చాలా మంది యవ్వనస్తులు ఇప్పుడు జరుగుతున్న ఏదన్నా కొత్త విషయానికి ఆకర్షితంగా ట్రెండ్ ని మనము అనుసరిస్తూ ఉంటాము. If a movie actor does a haircut, what do? ఒక మూవీ హీరో ఏ రకంగా వెంట్రుకలు కత్తిరించుకుంటాడో ఆ విధంగా మనం కత్తిరించుకుంటాం. If a movie hero wears a dress, what do? ఆయన వేసుకున్న దుస్తులని మనము వేసుకోవాలని అనుకుంటాము. We see that in our day-to-day lives we get influenced by this world.
మనము దిననిత్య జీవితంలో ఈ లోకంలో ఏం జరుగుతుందో దాని వలన దాన్ని మనం మాదిరికరంగా తీసుకోవాలనుకుంటాము. And we as Christians are doing a big sin if we get influenced by the world. మనము లోకానుసారంగా లోకంలో ఏం జరుగుతుందో దాన్ని చూసి నడుచుకుంటే మనం క్రైస్తవులుగా పాపం చేస్తూ ఉన్నాము. See, this world is full of sin. ఈ లోకము పాపభరితమైనది. For example, I'm sure all of us have eaten fish. మనందరము చేపని తినుంటాము. Where does a fish live? చేప ఎక్కడ జీవిస్తుంది? In the sea. సముద్రంలో. And how is the sea? And సముద్రం ఎలా ఉంటుంది? It is very salty. ఉప్పుగా ఉంటుంది. But when you take out the fish and when you cook it, కానీ మీరు దాన్ని తీసి దాన్ని వండినప్పుడు do we taste or is the fish salty anymore? చేప ఉప్పుగా ఉంటుందా? No. That's because the fish is taken out of the ocean and that's when it loses all its saltiness. లేదు, ఎందుకంటే ఆ చేపని మనము సముద్రం నుంచి తీసేసినప్పుడు దాంట్లో ఉన్న ఉప్పు అంతా వెళ్ళిపోతుంది. And when we as Christians accept Jesus Christ as our personal Lord and Savior, all of us have been separated from this world. మనము క్రైస్తవులుగా యేసు ప్రభువుల వారు మన వ్యక్తిగత దేవుడు కాబట్టి మనము ఈ లోకంలో నుంచి వేరు చేయబడ్డాము. సారీ, నన్ను కొంచెం క్షమించండి, నేను రెండోసారి ట్రాన్స్లేషన్ ఇస్తూ ఉన్నాను. So what we should not copy the style of film actors. Instead, they should copy how we live. మనము ఫిల్మ్ యాక్టర్స్ ని చూసి మనం నేర్చుకోకూడదు, కానీ మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలా. Amen. Amen. So today, whatever your sin is, it doesn't matter. ఈ రోజు మీ పాపము ఏదైనా కానీ, because God is ready to forgive you. దేవుడు మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. God called Abraham out of his father's land. దేవుడు అబ్రహాము గారిని పిలిచారు వారి తండ్రి యొక్క స్థలం నుంచి. His father, whose name was Terah, was a man who made idols and their entire family worshipped idols. వారి తండ్రి వారు తెహరా అనేవారు. వారు విగ్రహాలను చేసేవారు, విగ్రహారాధికులు. కానీ అక్కడ నుంచి దేవుడు వాళ్ళని పిలిచారు. And what did Abraham do? He obeyed the word of God. అబ్రహాము ఏం చేశాడు? దేవుని యొక్క మాటకి లోబడ్డాడు. So today it doesn't matter what sin you are into. ఈ రోజు మీరు ఎటువంటి పాపంలో ఉన్నా కానీ God is calling you out of the sin. దేవుడు నిన్ను ఆ పాపం నుంచి బయటికి రమ్మంటున్నారు. If you obey the voice of God, నువ్వు దేవుని యొక్క శబ్దాన్ని గ్రహిస్తే God will bless you like how he blessed Abraham. దేవుడు మిమ్మల్ని అబ్రహాము వలె ఆశీర్వదించబోతున్నారు. Shall we all look to God in prayer? మనం దేవుని తట్టు చూసి